హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ హార్వెస్టింగ్ వచ్చేసి రకరకాల ఫ్రూట్స్ అండి, కొన్ని వెజిటేబుల్స్, బంపర్ హార్వెస్టింగ్. ఇది మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎంత హార్వెస్టింగ్ చేశానో మీకే అర్థమవుతుంది. ఈ హార్వెస్టింగ్ చేస్తూ నేను గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేశానన్నది చెప్తానండి. ఫస్ట్ మా ఇంటి వెనకాల జాగా రెండు కలిసి ఒకేసారి కొన్నామండి. అది 500 గజాల ప్లేస్, 250 గజాలు ఇల్లు ఉంది, ఇంకా 250 గజాలు ప్లేస్ ఉండే ఇంటి వెనకాల. దాంట్లో ఫస్ట్ తెల్లమట్టి పోయించినాం, అంటే రాళ్ళది ఉంటుంది కదా. తర్వాత ఎర్రమట్టి పోయించినాం. ఒక 200-300 ట్రాక్టర్ల మట్టి అయితే మేము పోయించినామండి. మేము ఇల్లు కొన్నప్పుడే ఇంటి వెనకాల చెట్లు పెట్టామండి. అవి అందుకనే అంత పెద్ద సైజులో ఉన్నాయి. మా ఇంటి పక్కనే 660 గజాలు మా ఇంటి పక్కన వాళ్ళు అమ్ముతుంటే తీసుకున్నామండి. పిల్లలు ఉన్నారు కదా అని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఖాళీగా ఎందుకు ఉంచాలి అని ఇలా చెట్లు పెట్టామండి. అన్ని ఫ్రూట్స్ చెట్లే పెట్టాము. దీంట్లో కూడా ఒక 500 ట్రాక్టర్ల మట్టి అయితే పోయించినామండి. 400 ట్రాక్టర్ల తెల్లమట్టి, 100 ట్రాక్టర్లు ఎర్రమట్టి పోయించినామండి. పోయించాక నర్సరీ నుండి ఫ్రూట్స్ చెట్లయితే, పండ్ల చెట్లయితే తెచ్చి పెట్టాము. ఈ చెట్లు పెట్టేటప్పుడు పశువుల ఎరువు ఉండే అండి మా ఇంట్లో. పశువుల ఎరువు పోసి ఈ చెట్లు పెట్టాము. చాలా బాగా వచ్చాయి. ఇంకా ఈ చెట్ల మధ్యలో ప్లేస్ ఉంది కాబట్టి నేను ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నానండి. ఇంకా ఇంటి ముందు ఇంకా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఇవి కూడా పెట్టాను. ఈ చెట్లన్నీ పెట్టాం. మరి మెయింటెనెన్స్ ఎలా అంటే మా ఆయన పెట్టడం వరకే, తర్వాత మొత్తం బాధ్యత అంతా నాకే అప్పచెప్పిండు. గడ్డి మొలిసిన ఈ చెట్లకి తవ్వటం పెట్టాలన్నా, కూరగాయ చెట్లు పెట్టాలన్నా అన్నీ నేనే చూసుకుంటానండి. వాటర్ పట్టాలన్నా కూడా అప్పుడప్పుడు మా పిల్లలు హెల్ప్ చేస్తూ ఉంటారు. చెట్లు పెరిగితే మాత్రం కొమ్మలు కట్ చేస్తూ ఉంటాడు మా ఆయన. సరేలే ఇంట్లో ఉంటున్నాం కదా, కొద్దిపాటి సహాయం అయితే చేస్తున్నారు కదా అని నేను ఇలా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నానండి. గార్డెనింగ్ మాత్రం ఇది టోటల్ వచ్చేసి ఈ ఫ్రూట్స్ చెట్లు 660 గజాల ల్యాండ్ అండి. ఇంటి ప్లేస్ వచ్చేసి 250 గజాలు. ఇంటి వెనకాల చెట్లు ఉన్నాయి, అవి 250 గజాల ఫ్లాట్ అండి. ఇంకా ఫ్రూట్స్ చెట్లతో పాటు ఎర్రచందనం చెట్లు కూడా పెట్టామండి. శ్రీగంధం చెట్లు కూడా పెట్టాం, కానీ అసలు అవి ఏనుకోలేదు. ఒకటి చాలా బాగా ఏనుకున్నది, అది పెద్దగా అయింది కూడా. మాది ఒక మారుమూల గ్రామం, హైదరాబాద్ హైవేలో ఉంటుంది. నాకెందుకు ఇలాంటి ఇంట్రెస్ట్ కలిగింది అంటే చెప్తానండి. ఫస్ట్ నేను ప్రైవేట్ టీచర్గా వెళ్ళాను. తర్వాత మా ఆయన ఆవులు తెచ్చిండు, పాల కేంద్రం, ఆవుల ఫామ్ కూడా పెట్టాము. అది కొంచెం లాస్ వచ్చింది. నెక్స్ట్ వ్యవసాయం కూడా చేశామండి. 4-5 ఎకరాలు పత్తి, మొక్కజొన్న, వరి పెట్టాము. ఆ వ్యవసాయం చేసినప్పుడు మా ఆయన 108 పైలట్ అండి, డ్రైవరు. 24 అవర్స్ డ్యూటీ చేసి వచ్చేది. అక్కడ కూడా నేను పని వాళ్ళని పెట్టకుండా ఒక్కదాన్ని చేసేది, కానీ కొంచెం ఇబ్బంది అయ్యేది. వాటర్ పట్టడం, ఈ నీళ్లు కట్టడం ఈ పంట పొలాలకి అక్కడ ఒక్కదాన్నే అయిపోయేసరికి కొంచెం ఇబ్బంది కలుగుతుందని ఆ వ్యవసాయం అయితే వదిలేసామండి. అంటే ఆ ల్యాండ్ అనేది అమ్మేసి వేరే దగ్గర ఉన్నాం. తర్వాత ఇంట్లో ఉండి ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఇలా ప్లేస్ అయితే కొన్నాం కదా అని కొన్ని చెట్లు పెట్టుకుందామని స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే పండ్ల చెట్లతోని స్టార్ట్ చేసామండి. తర్వాత రాను కూరగాయ చెట్లు, ఆకుకూరలు, పూల చెట్లు, ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ పెట్టుకున్నానండి. నేను విలేజ్ వాతావరణంలో పెరిగాను కాబట్టి ఇవన్నీ చేయడం అంటే నాకు ఇష్టం. ఇంకా మెయిన్ చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. మా నాన్న కూడా ఒక రైతేనండి, అక్కడ కూడా చిన్నప్పుడు చేసేది. అలా నాకు అలవాటైపోయిందండి ఇలా చేయడం, వ్యవసాయం చేయడమైనా, చెట్లు పెంచడమైనా. అలా నాకు మొక్కలతో అనుబంధం ఏర్పడింది. నేను ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసి మాత్రం 2.5 years అవుతుందండి.
ఇంకా కొన్ని చెట్లు కాతక అనేది అయితే రాలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ కదండి. కల్తీ రసాయన ఎరువులు వాడి స్ప్రే చేయడం కానీ ఆ చెట్లకి ఇవ్వడం కానీ జరుగుతుంది. అలా మన హెల్త్ కూడా పాడవుతుంది. అలాంటప్పుడు మన ఇంట్లోనే ఇలా పండించుకొని తింటే ఆ ఆనందం ఆ ఆరోగ్యం కదండి. నేను ఇవి ఆర్గానిక్గానే పండిస్తున్నానండి. ఇంట్లో వచ్చే చెత్తతోనే నేను ఇలాంటి ఇన్ని ఫ్రూట్స్ కూరగాయ చెట్లైనా పండిస్తున్నాను. మన కిచెన్ వేస్ట్ నుండి వచ్చే చెత్త లిక్విడ్, ఇంకా మాకు 2-3 పశువులు ఉండేయండి. ఆ పశువుల ఎరువు కూడా ఈ చెట్లకి వేస్తాను. అప్పుడప్పుడు గొర్రె ఎరువు కూడా మా ఊళ్ళో తీసుకొచ్చి వేస్తానండి. ఇక్కడ మనకి పీల్చే గాలి కూడా స్వచ్ఛమైనదేనండి. ఎందుకంటే ఎన్ని చెట్లు ఉన్నాయి కదా, వాటి నుండి వచ్చే గాలి కూడా ఎంతో ఆరోగ్యమైనది కదా. ఈ ల్యాండ్ కొనడం పక్కన పెడితే, ల్యాండ్ కొన్న తర్వాత మట్టి పోయించడం కానీ చెట్లు తెచ్చి పెట్టడం కానీ అన్నీ మాకు ఒక 2-3 lakhs అయినాయండి. మేము ఈ చెట్ల చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టామండి. పైన జాలి కూడా పెట్టాము. కోతులు కానీ ఏవి రాకుండా చేసుకున్నాము. గోడ కట్టేసి గోడ మీద జాలి అనేది అయితే అమర్చామండి. ఈ చెట్లకి వాటర్ ఎక్కడి నుండి అంటే బోరు కూడా వేసామండి. ఆ బోరు ఫుల్ సక్సెస్గా పడ్డది. ఇప్పటి వరకైతే ఈ గార్డెన్లో చెట్లన్నీ చాలా హెల్తీగా ఉన్నాయండి. స్టార్టింగ్ మనం ఎర్రమట్టి పోసాం కదా, తర్వాత చెట్లు పెట్టేటప్పుడు పశువుల ఎరువు పోసాను. అప్పుడు చాలా బాగా గ్రోత్ వచ్చినాయి. తర్వాత కిచెన్ వేస్టేజ్ అయినా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా ఇవన్నీ వేస్తూ వచ్చానండి. ఈ పండ్ల చెట్లన్నీ ఒకేసారి తీసుకొచ్చి పెట్టామండి. మా ఊరి పక్కన నర్సరీ ఉంది. ఆ నర్సరీలో తెచ్చి పెట్టాము అన్నీ కూడా. ఇక్కడున్న పపాయ చెట్లు మాత్రం వాటికి అవే మొలిసాయి. చాలా బాగా గ్రోత్ వచ్చినాయి. కాయలు కూడా చాలా అద్భుతంగా పడ్డాయండి. చూసారు కదా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. కూరగాయ చెట్లకు వస్తే మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు హార్వెస్టింగ్ చేస్తూ ఉంటాను, వీడియోస్ పెడుతూ ఉంటాను. గోరుచిక్కుడు, చిక్కుడు, వంకాయ, టమాటా, బెండ, దొండ అన్నీ కూడా ఆకుకూరలు కూడా పెడతానండి. మేము ఈ గార్డెనింగ్ చేసినప్పటి నుండి మేము కూరగాయలు అయితే కొనడం లేదు. ఈ కూరగాయలు ఎక్కువ వస్తే మార్కెట్కి ఇచ్చి మా దగ్గర లేని కూరగాయలు అయితే తెచ్చుకుంటాం. పండ్లు కూడా గంపలు గంపలు వచ్చినప్పుడు ఇంటి పక్కల వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, చుట్టాలకి పంపిస్తూ ఉంటామండి. మనకి కలిగిన దానిలో ఇతరులకి పంచడం కూడా ఒక ఆనందమే కదండి. ఇంట్లో పని చేసి ఆ పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కాసేపు గార్డెన్లోకి వెళ్తానండి. మన గార్డెన్లో రోజు ఏదో ఒక పండు పలకరిస్తూ ఉంటుంది. మన గార్డెన్లో ఏదో ఒక పండు రోజు పలకరిస్తూ ఉంటుందండి. మన గార్డెన్లో బూడిద గుమ్మడికాయలు కూడా చాలా వచ్చాయండి. ఆకుకూరల విషయానికి వస్తే పాలకూర, తోటకూర, గంగవాయల కూర, చుక్క కూర, గోంగూర, బచ్చల కూర ఇవన్నీ వస్తాయండి మన గార్డెన్లో. మనం వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలైనా ఒకసారి వేసామంటే వాటికి అవి మొలుస్తూనే ఉంటాయండి. మళ్ళీ కిచెన్లో కట్ చేస్తుంటే వచ్చిన గింజలు కూడా మన గార్డెన్లో వేస్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా వాటికి అవి మొలిసి మనం గింజలు కొని పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఆర్గానిక్ కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను అప్పటిదప్పుడు తెంపుకొని వెళ్ళి మరీ కర్రీలు అనేటివి చేస్తూ ఉంటాను. ఈ సీతాఫలాలు చూసారా ఎంత బాగున్నాయో, సమ్మర్లో కూడా ఎంత బాగా వచ్చాయో. మేము ప్రతిదీ చెట్టు మీద పండే తింటామండి. ఎక్కువ అయిపోతే మాత్రం మగ్గ పెడతాం. ఇప్పుడు నేను హార్వెస్టింగ్ చేసిన సీతాఫలం కూడా దానికదే మొలిసిన చెట్టు అండి. మేము తీసుకొచ్చి పెట్టలేదు. గ్రోత్ కూడా చాలా బాగా వచ్చింది. మనం మెయిన్గా కట్ చేయాలి. ఆ కొమ్మలు అనేటివి ప్రూనింగ్ చేస్తేనే కాత అనేది చాలా బాగా వస్తుంది. ఈ సపోటా ఇంటి వెనకాల భాగంలో ఉన్న చెట్టు అండి. ఇది కొంచెం ఎత్తులో పెరిగింది. గైతో కూస్తున్నాం. మేము మ్యాంగోస్ వచ్చేసి 6 వెరైటీస్ పెట్టామండి. చిన్న రసాలు, పెద్ద రసాలు, ఇంకా 360 days కాసే పునాస మామిడి చెట్టు, మల్లిక, బంగినపల్లి ఇలాంటి వెరైటీస్ అయితే పెట్టామండి. ఇది వచ్చేసి పాల సపోటా చెట్టు అండి. పాల సపోటాలు ఇవి ఎప్పటికీ కాస్తూనే ఉంటాయి.
కొత్త గార్డెన్లో తేనె సపోటా ఉంది. ఈ పాత గార్డెన్లో పాల సపోటా ఉందండి, 2 చెట్లు. ఇంకా మన గార్డెన్లో లక్ష్మణ పళ్ళ చెట్టు కూడా ఉంది, క్యాన్సర్కి సంబంధించింది. ఒక ఫ్రూట్ కూడా తెంపాము రీసెంట్గా. ఇంకా రామాఫలం చెట్టు కూడా ఉందండి. అవి కూడా ఒక 5-6 పండ్లు అయితే తెంపినాం, చెట్టు మీది పండ్లే తెంపాము. సీతాఫలం, లక్ష్మణ ఫలం, రామాఫలం 3 చెట్లు అయితే ఉన్నాయండి. ఇంకా జామ చెట్లు కూడా చాలా ఉన్నాయి. తైవా జామ ఉంది, ఇంకా మన జామ చెట్లు కూడా ఉన్నాయండి. మేమైతే ఒక తైవా జామ మాత్రమే నాటామండి. వేరు జామ చెట్లు కూడా వాటికవే మొలిసి పెరిగినవి ఉన్నాయి. ఇంకా పంపర పనస కూడా ఉందండి. రీసెంట్గానే తెంపాను 2 కాయలు అయితే. అవి బత్తాయిలు అనుకున్నా నేను ఫస్ట్, తర్వాత పంపర పనస అని తెలిసింది. మేము గార్డెన్లో అన్ని వెరైటీస్ అయితే 2 మొక్కలు అయితే నాటామండి. ఎందుకంటే ఒకటి ఉన్నా ఒకటి చనిపోయే అవకాశం ఉన్నా ఇంకొకటి అయితే ఉంటుంది కదా అని నాటామండి 2. ఇంకా మన గార్డెన్లో గ్రీన్ యాపిల్ ఉంది, రెడ్ యాపిల్ ఉంది, కాశ్మీర్ యాపిల్ అంటారు కదా, ఇంకా అవైతే ఖాతాకి రాలేదు. ఇంకా అడవి అంజీర చెట్టు కూడా ఉందండి, 2 ఉన్నాయి. అవి కూడా కొంచెం లేటుగా కాస్తాయంట. ఈ మునగ చెట్టు వచ్చేసి పాత గార్డెన్లో ఉంది. ఇది ఒకసారి గాలివానకి కింద పడ్డది, అయినా కూడా మళ్ళీ అది రాళ్ళు పెట్టి సపోర్టు ఇస్తే అది మంచిగా ఏనుకున్నది, గ్రోత్ కూడా బాగా వచ్చింది. మాకు కాయలు కూడా చాలా బాగా ఇస్తుందండి ఇది. ఇలా గార్డెనింగ్ ఉంటే మాత్రం కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వడానికి, ఇంట్లో పవర్ పోయినా కూడా మనం చెట్ల కింద వచ్చి కూర్చుంటే ఆ చల్లదనం ఏసీ కూడా పనికిరాదండి, అంత బాగుంటుంది చెట్ల కింద. ఏదైనా చిన్నపాటి ఫంక్షన్ చేసినా కూడా చెట్ల కింద బాగుంటుందండి. ఓవరాల్గా చూసుకుంటే మన గార్డెన్లో మంచి కలెక్షన్ కూడా ఉందండి. మంచి ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా, పూల చెట్లైనా కూడా. నాకు 2 ఇయర్స్లోనే ఇంత మంచి గార్డెనింగ్ రావడం చాలా సంతోషంగా ఉందండి. మన గార్డెన్లోని చెట్లు మనుషులకే కాదండి, పక్షులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. మెయిన్ చెట్ల మీది పండ్లు అయితే చాలా బాగా తింటున్నామండి. మా పిల్లలు హాస్టల్ నుండి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా గార్డెనింగ్లోనే కదండి.